హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ పీజీ 2025 క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఏపీ స్టేట్ కన్వీనర్ కోటా కౌన్సిలింగ్ ప్రాసెస్ ద్వారా పీజీ మెడికల్ డిగ్రీ అండ్ డిప్లొమా కోర్సెస్ అడ్మిషన్ కోసం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ టైంలో మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ని వెరిఫై చేసి యూనివర్సిటీ వాళ్ళు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారు. వీటికి సంబంధించిన నోటిఫికేషన్స్ నవంబర్ 6వ తారీఖు డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేశారు. ఈ పీజీ మెడికల్ అడ్మిషన్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ నాన్ సర్వీస్ క్యాండిడేట్స్ కి అలాగే ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ కి ఇద్దరికి కూడా కలిపి ఇచ్చారు. కాబట్టి ఇద్దరికి కూడా ఇక్కడ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారు. ఇక్కడ కేవలము ప్రొవిజనల్ మెరిట్ లిస్టే కాదు, నాట్ ఎలిజిబుల్ లిస్ట్ కూడా ఇచ్చారు. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మీ పేరు ఏ లిస్టులో ఉంది అనేది చెక్ చేసుకోవాలి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతేకాదు, కొద్దిమంది స్టూడెంట్స్ అంటే రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ చేస్తారు కానీ డాక్యుమెంట్స్ ని ప్రాపర్ గా అప్లోడ్ చేయలేదు. వాళ్ళ లిస్ట్ కూడా ఇచ్చారు. ఈ నోటిఫికేషన్స్ మీరు ఓపెన్ చేసి చూసినప్పుడు ఒకవేళ మీ నేమ్ నాట్ ఎలిజిబుల్ లిస్ట్ లో ఉన్నా లేదా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లో ఉన్నప్పటికీ కూడా మీ డేటాలో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా ఈ టూ కేసెస్ లో కూడా మీరు మీ యొక్క గ్రీవెన్సెస్ ని ఎన్టీఆర్ యూహెచ్ఎస్ కి సబ్మిట్ చేసుకోవచ్చు. అయితే ఈ గ్రీవెన్సెస్ కి ఎలా సబ్మిట్ చేయాలి, దీనికి సంబంధించినటువంటి వివరాలు ఈ రోజు క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది నాన్ సర్వీస్ క్యాండిడేట్స్ యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్టు. ఇక్కడ ఈ మెరిట్ లిస్ట్ లో మీ పేరు ఉన్నప్పటికీ కూడా మీకు సంబంధించినటువంటి డేటా జెండర్, కేటగిరీ, లోకల్ ఏరియా, ముస్లిం మైనారిటీ ఈ 4 కేటగిరీస్ కూడా కరెక్ట్ గా ఉన్నాయా లేదనేది చెక్ చేసుకోండి. పొరపాటున ఏ ఒక్కటి రాంగ్ ఉన్నా సరే మీరు ఇమ్మీడియట్ గా మీ యొక్క గ్రీవెన్సెస్ ని సబ్మిట్ చేయాలి. ఈ గ్రీవెన్సెస్ ని సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేటు నవంబర్ 10వ తారీఖు సాయంత్రం 4 గంటల వరకు అవకాశం ఉంది. ఈ గ్రీవెన్సెస్ ని మీరు ఎలా సబ్మిట్ చేయాలి అంటే మీరు లాగిన్ పేజ్ లో లాగిన్ అయ్యి రేజింగ్ ఏ టికెట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీ యొక్క గ్రీవెన్సెస్ ని సబ్మిట్ చేయాలి. ఒకవేళ మీకు ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తే ఇక్కడ ఇచ్చినటువంటి మొబైల్ నంబర్స్ లో అలాగే మెయిల్ ఐడికి మీరు వెంటనే వాళ్ళని కాంటాక్ట్ చేయండి. వాళ్ళు తప్పకుండా హెల్ప్ చేస్తారు మీకు. అలాగే ఇక్కడ నాన్ సర్వీస్ క్యాండిడేట్స్ యొక్క నాట్ ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చారు. ఇక్కడ నాట్ ఎలిజిబుల్ లిస్ట్ ఎందుకు ఉంది అనేది ఇక్కడ రీజన్ మెన్షన్ చేస్తారు చూడండి. అంటే నాన్ లోకల్ కేటగిరీలో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ 10 ఇయర్స్ రెసిడెన్స్ ప్రూఫ్ ని వీళ్ళు ప్రాపర్ గా సబ్మిట్ చేయలేదు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ కేవలము ఏపీఎన్ఎల్ వాళ్ళకి మాత్రమే సంబంధించింది కాదు, అందరికీ సంబంధించినటువంటి నాట్ ఎలిజిబుల్ లిస్ట్ ఉంటుంది. అంటే లోకల్ స్టూడెంట్ కూడా ప్రాపర్ గా వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ కానీ అప్లోడ్ చేయకపోతే వాళ్ళది కూడా ఉండే ఉంటుంది. అంటే నేను జస్ట్ శాంపుల్ గా ఒక 4 or 5 మాత్రమే స్క్రీన్ షాట్ తీసి పెట్టాను అంతే. అంటే అన్ని పేజెస్ పెట్టలేను కదా. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఆ పీడిఎఫ్ ఓపెన్ చేసి ఆ లిస్ట్ లో మీరు చెక్ చేసుకోవాలి. అలాగే ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ కు సంబంధించినటువంటి డేటా కూడా ఇచ్చారు. సేమ్ ఇదే ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. ఓకే, ఇక్కడ కూడా మీరు రిమార్క్స్ చూడొచ్చు, ఎందుకు వీళ్ళు నాట్ ఎలిజిబుల్ అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ పేడ్ ద రిజిస్ట్రేషన్ ఫీ బట్ నాట్ అప్లోడెడ్ డాక్యుమెంట్స్ అన్నారు. అంటే కొద్దిమంది స్టూడెంట్స్ ఫీజు పే చేశారు కానీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయలేదు. సో వాళ్ళ పేర్లు కూడా ఇచ్చారు, ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు అంటే పేమెంట్ చేసి అప్లికేషన్ కూడా సబ్మిట్ చేశామనుకుంటే యూనివర్సిటీ వాళ్ళని కాంటాక్ట్ చేయండి, వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఓకే, అయితే ఇప్పుడు ఈ గ్రీవెన్సెస్ ని సబ్మిట్ చేసే ప్రాసెస్ ని మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్ పేజీ. ఇక్కడ అడ్మిషన్స్ మీద క్లిక్ చేస్తారు. ఈ అడ్మిషన్స్ లో కౌన్సిలింగ్ మీద క్లిక్ చేయండి, అప్పుడు ఈ ట్యాబ్స్ అన్ని కూడా మీకు ఓపెన్ అవుతాయి. మెడికల్ పీజీలో క్లిక్ హియర్ ఫర్ కాంపిటెంట్ అథారిటీ కోటా మీద క్లిక్ చేయండి. అప్పుడు ఈ లాగిన్ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ అవుతారు. అప్పుడు మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ డాష్ బోర్డు, సర్వీసెస్, టికెట్ గ్రీవెన్స్ అని ఉంది. ఈ టికెట్ గ్రీవెన్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఇలా కనిపిస్తాయి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకవేళ మీరు మోర్ నంబర్ ఆఫ్ మోడిఫికేషన్స్ చేసుకోవాల్సి ఉంటే అవన్నీ కూడా ఒకేసారి చెయ్యాలి. అంటే ఒకసారి ఈ గ్రీవెన్సెస్ సబ్మిట్ చేశారు అంటే మరలా రెండోసారి లాగిన్ అయ్యి గ్రీవెన్సెస్ సబ్మిట్ చేయడానికి ఉండదు. అలాగే మీరు ఎన్ని చేంజెస్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ చేంజెస్ కు సంబంధించినటువంటి ప్రూఫ్స్ అంటే డాక్యుమెంట్స్ కూడా ఖచ్చితంగా మీరు సబ్మిట్ చేయాలి. ఒక్కొక్క మోడిఫికేషన్ కి ఒక్కొక్క ఫైల్ మీరు అప్లోడ్ చేయకూడదు. అన్ని కలిపి ఒక సింగిల్ పీడిఎఫ్ చేసి దాన్ని మాత్రమే ఇక్కడ చూస్ ఫైల్స్ మీద క్లిక్ చేసి మీరు అప్లోడ్ చేయాలి. ఒకసారి ఒక ఫైల్ గానీ అప్లోడ్ అయ్యింది అంటే మీరు ఇంకా వేరే డాక్యుమెంట్స్ ఏదైనా చేయాలి అంటే మరలా చేసే అవకాశం ఉండదు. అందుకని మీరు ఎన్ని మోడిఫికేషన్స్ చేయాలి అనుకుంటున్నారు డాక్యుమెంట్స్ ప్రూఫ్స్ కూడా అన్ని కలిపి ఒక సింగిల్ పీడిఎఫ్ గా తయారు చేసి ఇక్కడ సబ్మిట్ చేయాలి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ సేవ్ మీద క్లిక్ చేస్తారు. ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసిన వెంటనే మీరు సబ్మిట్ చేసినటువంటి గ్రీవెన్సెస్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ హైలైట్ అవుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. అయితే కొద్దిమందికి డౌట్ ఏంటంటే
ఇక్కడ డిస్ప్లే 10 అని ఉంది కదా మేడం, మరి 10 టైమ్స్ చేసుకోవచ్చా అని కూడా అడుగుతూ ఉంటారు. ఇక్కడ 10 అని ఉంది అంటే అర్థం అది కాదండి. మీరు ఫస్ట్ టైం గ్రీవెన్సెస్ కి సబ్మిట్ చేసుకున్నారు అనుకుందాం. అంటే తెలిసి తెలియక మీరు మరలా మిస్టేక్ చేశారు. అప్పుడు యూనివర్సిటీ వాళ్ళు ఇంకొక అవకాశం, అంటే వాళ్ళు ఇన్ కేస్ మీరు రిక్వెస్ట్ చేస్తే వర్స్ట్ కేసులో లేదా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఏదైనా మరలా రీ అప్లోడ్ చేయండి అంటారు. అప్పుడు మీరు మరలా రీ అప్లోడ్ చేయాల్సి వచ్చింది, అది యూనివర్సిటీ వాళ్ళు చెప్తేనే. సో ఫస్ట్ టైం మీరు చేసినప్పుడు ఓన్లీ సింగిల్ నెంబర్ 1 అని కనిపిస్తుంది. ఒకవేళ రెండోసారి కూడా చేశారు అనుకోండి, అంటే ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు మరలా రీ అప్లోడ్ చేయమంటే అప్పుడు నెంబర్ 2 కింద మరలా హైలైట్ అవుతుంది. అంతేకాని మీరు డిఫరెంట్ మోడిఫికేషన్స్ డిఫరెంట్ నంబర్స్ లో ఇక్కడ హైలైట్ అవుతాయి అనుకోవద్దు. అర్థమైంది కదా? సో అవి ఎలా ఉంటుంది అనేది కూడా మీకు జస్ట్ ఇమేజెస్ చూపిస్తాను. ఇక్కడ మీరు గమనించవచ్చు. ఫస్ట్ ది ఇక్కడ డౌన్వర్డ్ ఏరో క్లిక్ చేసినప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని కూడా హైలైట్ అవుతాయి. ఇప్పుడు మీరు దేనికి సంబంధించినటువంటి గ్రీవెన్సెస్ సబ్మిట్ చేయబోతూ ఉన్నారు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను జస్ట్ శాంపుల్ గా పర్సనల్ డీటెయిల్స్ అనేది ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ గ్రీవెన్స్ ఫర్ అన్నప్పుడు ఈ ఆప్షన్స్ అన్ని కూడా నాకు హైలైట్ అయ్యాయి. అంటే ఎక్కడ మిస్టేక్ ఉంది అనుకుంటున్నాను అనేది ఇక్కడ కరెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు, రెండు సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా అన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ప్రతి స్టూడెంట్ కి అన్ని అవసరం ఉండదు. ఏదో ఒక మిస్టేక్ ఉండొచ్చు లేదా రెండు మిస్టేక్స్ ఉండొచ్చు. మీకు దేనికి సంబంధించిన గ్రీవెన్సెస్ సబ్మిట్ చేయాలి అనుకుంటున్నారో దానికి సంబంధించింది సెలెక్ట్ చేసుకోండి. అంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న వాటిని బట్టి మీకు ఇక్కడ ఆప్షన్స్ హైలైట్ అవుతాయి. నేను జస్ట్ శాంపుల్ గా పర్సనల్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఈ డీటెయిల్స్ అన్ని కూడా వచ్చాయి. ఆ తర్వాత ఇక్కడ నోట్ అని ఇచ్చారు. నోట్ అంటే మీరు ఎక్స్ప్లెనేషన్ రాయాలి. ఎందుకు ఇప్పుడు గ్రీవెన్సెస్ సబ్మిట్ చేస్తున్నారు ఇదంతా కూడా మీరు డిస్క్రైబ్ చేయాలి. మీరు ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేస్తున్నారు, రీజన్ ఏంటి అనేది మొత్తం కూడా డిస్క్రైబ్ చేయాలి ఇక్కడ. ఆ తర్వాత చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి ఒకవేళ మీరు ఒక 3-4 సెలెక్ట్ చేశారు అనుకోండి, అప్పుడేం చేయాలి, ఆ 3-4 కలిపి ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సింగిల్ ఫైల్ చేసి. ఓకే. అలాగే ఇక్కడ కొద్దిమంది డౌట్ ఏంటంటే మొబైల్ నెంబర్ ఉంది అనుకోండి, దీనికి ప్రూఫ్ ఏముంటుంది మేడం అని అడుగుతూ ఉంటారు జనరల్ గా. అంటే దీనికి ప్రూఫ్ ఏం అక్కర్లేదండి మొబైల్ నెంబరు. కాకపోతే ఇక్కడ మీరు డిస్క్రైబ్ చేసేటప్పుడు మీరు ఇంతకు ముందు పొరపాటున రాంగ్ ఇచ్చారు, ఇప్పుడు మేము చేంజ్ చేస్తున్నాం అనేది ఇక్కడ మెన్షన్ చేయండి సరిపోతుంది. అంటే అందరూ చేయాలని కాదండి, ఎవరికి అవసరమో వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది. ఈ మోడిఫికేషన్స్ అన్ని చేసి గ్రీవెన్సెస్ సబ్మిట్ చేసిన తర్వాత యూనివర్సిటీ వాళ్ళు నవంబర్ 10వ తారీఖు తర్వాత మరలా ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఎవరి పేర్లైతే ఫైనల్ మెరిట్ లిస్ట్ లో ఉంటాయో వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎవరి పేరైనా ఫైనల్ మెరిట్ లిస్ట్ లో కానీ లేకపోతే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశమే ఉండదు. మీలో ఎవరికైనా ఈ నీట్ పీజీ కౌన్సిలింగ్ కి సంబంధించి పెయిడ్ సర్వీసెస్ కావాలి అంటే 6303235115 లో మీరు నన్ను అప్రోచ్ అవ్వండి. ఫస్ట్ వాట్సాప్ మెసేజ్ పెట్టండి, నేనే మీకు కాల్ బ్యాక్ చేసి మాట్లాడతాను. అంతేకాదండి, మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా క్లారిఫై చేసుకోవాలి అంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది అని చెప్తూ ఉన్నాను. టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే మీ యొక్క డౌట్స్ ని ఇమ్మీడియట్ గా క్లారిఫై చేసుకునే అవకాశం లభిస్తుంది. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.